వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆధార్ కార్డుకు సంబంధించి నిరుద్యోగ యువతకి ఆధారు ఇప్పుడు గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే సూపర్వైజ్ ఉద్యోగాలు కేటాయించనుంది. అయితే దీనికి గలక దీనికి ఎటువంటి అర్హత కావాలి, అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియచేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సిఎన్సి అంటే ఈ గవర్నెన్సీ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాలు ఖాళీగా ఉన్నటువంటి ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థులను కూడా దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జనవరి 31వ తేదీ అంటే ఈ నెల జనవరి 31వ తేదీ వరకు కూడా ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. ఇతర వివరాల కోసం మీరు తప్పనిసరిగా ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ పోస్టులు దరఖాస్తు చేసుకొని అభ్యర్థుల నుండి కూడా పోస్టులను అనుసరించి అంటే ఆ పోస్టులకు సంబంధించి 10వ తరగతితో పాటు 3 ఏళ్ళు పాలిటెక్నిక్, డిప్లొమా లేదా ఇంటర్ లేదా 10వ తరగతితో పాటు 2 ఏళ్ళు ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్థులకు ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థులు వయోపరిమితి 18 ఏళ్ళ వరకు కూడా అంటే అంతకు పై ఉండాలి. అంటే 18 లోపు వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు బాల కార్మికులు అయిపోతారు కాబట్టి 18 ఏళ్ళు నిండినటువంటి వారు ఉండాలి. అయితే ఈ అర్హత ఉన్నవారు ఎవరైనా సరే ఆన్లైన్‌లో జనవరి 31, 2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ సూపర్వైజర్ పరీక్షకు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే యూఎల్ఈఎస్ అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇతర వివరాల కోసం మీరు నోటిఫికేషను అక్కడ ఉంటుంది కాబట్టి వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కి సంబంధించి దానికి సంబంధించి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా మరిన్ని వివరాలు కూడా మాక్సిమం ఇవే ఉన్నాయి. ఇంకా మీరు ఏమేమి పెట్టాలి ఏమనేది కూడా అక్కడికెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్లై చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా మీరు చదువుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.